ఏదో పాపం చేసేస్తున్నావు కానీ నీకు తెలియట్లా, అది నీ మీద ఒక పెద్ద భారాన్ని పెట్టేస్తూ ఉన్నాయి. కొంతకాలానికి ఆ భారాన్ని నువ్వు మోయలేక అశాంతితో అసమాధానంతో అలమటించిపోతావు. పాపం మనిషిని ఎప్పుడు కూడా పీల్చి పిప్పి చేసే ఒక జలగ లాంటిదే. అది నీకు ఇచ్చేది ఏది ఉండదు, అంతా నీ దగ్గర తీసుకోవడమే తప్ప మరొకటి ఏది లేదా. సరదాగా మొదలు పెడతారు. ఏ పాపమైనా ప్రారంభంలో చాలా సరదాగా ఉండొచ్చు, కానీ రాను రాను నీ జీవితాన్ని పీల్చి పిప్పి చేసి నిశ్చేష్టుడిగా నేను వదిలిపెట్టేస్తూ ఉంటుంది. ఎంతమంది ఈ రోజుల్లో పాపాన్ని సరదాగా తీసుకుని ఏదో సరదా కోసం యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత సరదాగా అలవాట్లు చేసుకోవడం, నేను ఎప్పుడైనా మానేయగలను అనుకోవడం, ఆఖరికి జీవితాలనే ఫణంగా పెట్టేయడం. అది ఏ వ్యసనమైన కావచ్చు, ఏ పాపమైన కావచ్చు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను చేసిన పాపము నా దోషము ఎక్కడా లేదు, నా తల మీద మోపబడుతుంది. నువ్వు చేసే ప్రతి అవిధేయమైన తలంపు, పాపయుక్తమైన తలంపుల ఆలోచనలు నీ మీద రోజు